సూర్యనారాయణ స్వామి దేవాలయానికి వచ్చి సోమవారం ఆశీర్వాదం తీసుకున్నాం. యోగాసనాలతో ఈరోజు ప్రారంభమైంది. సూర్య నమస్కారాలతో రేపు మనకి ప్రధానమంత్రి గారు, సీఎం గారు ఆధ్వర్యంలో విశాఖ నగరంలో ప్రపంచ యోగా దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. దానికి అనుగుణంగా ఈరోజు ఇక్కడ సోమవారం ఆశీర్వాదం తీసుకొని సూర్య నమస్కారాలు చేసుకొని ప్రారంభించాం. ఎందుకంటే రేపు ప్రపంచ రికార్డు అవబోతుంది. లక్షలాది మంది మన విశాఖ తీరాన్ని యోగ సాధన చేస్తున్నారు. సోమవారం ఆశీస్సులతో అది విజయవంతం అవ్వాలని, ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ విశాఖ ఉత్తరాంధ్ర ప్రాంతం విశాఖ నగరం ప్రపంచ పట్టణంకి వెళ్ళబోతుంది. ప్రపంచ రికార్డును తీసుకోబోతుంది. ఆ ఆశీర్వాదం తీసుకోవాలి. అలాగే ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ అవ్వాలని గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఏది సంకల్పించారో అది పరిపూర్ణం కావాలని, దీనికి సహకరించిన నరేంద్ర మోడీ గారు ఆరోగ్యం బాగుండాలని, అలాగే ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఆరోగ్యం బాగుండాలని, నారా లోకేష్ గారు, మా మంత్రిమండలి కానీ లేకపోతే ఎమ్మెల్యేలు, ఎంపీలు, అలాగే ఈ రాష్ట్ర ప్రజానీకం, తెలుగువారికి, భారతీయులు అందరికి కూడా ఆరోగ్యాలు కలగాలని మనస్ఫూర్తిగా సోమవారాన్ని వేడుకున్నాం. సోమవారం ఆశీర్వాదంతో రేపు కార్యక్రమం విజయవంతం అవుతుంది. ఈరోజు ఇక్కడ సూర్య నమస్కారాలు ప్రతి కార్యక్రమం కూడా విజయవంతం అవ్వాలని గత 10-15 ఏళ్ళగా దాదాపు ఏ కార్యక్రమం జరిగినా సరే ఫస్ట్ సూర్యదేవాలయంలో కార్యక్రమం స్టార్ట్ చేసి మనం ప్రారంభించుకున్నాం. ఈరోజు కూడా అదే ఆనవాయితీగా వచ్చి ఈరోజు ఎంతోమంది ప్రపంచం అంతా కూడా మన వైపు చూస్తుంది. భారతదేశం వైపు మన వైపు చూస్తుంది. ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుంది. మన విశాఖనగరం వైపు చూస్తుంది. కనుక సోమవారం ఆశీస్సులు కావాలి. మనకి యోగా ఆసనాలంటే ముందు సూర్య నమస్కారాలు. ఎందుకంటే ఆరోగ్య ప్రదాత కనుక సూర్యదేవుని ఆశీస్సులు మనందరికి ఉపయోగం ఉండాలని, ముఖ్యంగా ఇది విజయవంతం అవ్వాలని, మన 3 జిల్లాల ప్రజానీకం దీన్ని సద్వినియోగం చేసుకోవాలని. ఎందుకంటే ఒక బ్రహ్మాండమైన ఈవెంట్, ఒక ఆరోగ్యకరమైన ఈవెంట్ కనుక ఈ ఈవెంట్లో ప్రతి ఇంటి దగ్గర కానీ, మీ పొలాల్లో కానీ, మీ ప్రాంతంలో కానీ చేయడం వల్ల కొన్ని లక్షల మంది, ప్రపంచం మొత్తం కొన్ని కోట్ల మంది ఇది వీక్షిస్తారు కనుక, కోట్ల మంది చేస్తారు కనుక ఒకటే వైబ్రేషన్స్, పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి. ఆరోగ్యపరమైన సమస్యలు ఏమున్నా తొలగిపోతాయి. మనం ఆరోగ్యవంతంగా ఉండాలంటే ముందు మనం యోగా చేసుకోవాలి. ఒక మనిషి ఈరోజు మనకి యోగాకి అంబాసిడర్ ఎవరంటే గౌరవ ముఖ్యమంత్రి గారే. గత 40 సంవత్సరాలుగా యోగా చేసి ఆయన ఆరోగ్యంగా ఉండి, కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఉంచి ఈ రాష్ట్రాన్ని, ఉమ్మడి రాష్ట్రాన్ని, తెలుగు వాళ్ళని ఆరోగ్యంగా ఉంచే సాధన చేస్తున్నారు. ఈరోజు 75 సంవత్సరాలు దాటిపున్నా సరే ఒక యువకుల్లాగా ఈరోజు పరిపాలన చేస్తున్నారు. ఆయన మనందరికీ స్ఫూర్తిదాయకం. అలాంటి స్ఫూర్తిదాయకం తీసుకోవాలి. అలాగే గౌరవ ప్రధానమంత్రి గారు ఈరోజు వారు ప్రపంచాన్ని ఆకర్షించారు. ప్రపంచాన్ని ఆకర్షించిన వ్యక్తి ఈరోజు మన భారతదేశ ప్రధానిగా ఉండడం మన గర్వకారణం. అందుకే వారి ఆరోగ్యం కూడా మనం ఒకసారి చూసుకుంటే, వారి ఫిట్నెస్ చూసుకుంటే అద్భుతంగా నిరంతరం ఆయన యోగా సాధనాలు చేసి ఈరోజు మనందరికీ ఒక ఆదర్శప్రాయం అయ్యారు. ముఖ్యంగా మన భారతదేశంలో యోగాని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన గొప్ప వ్యక్తి. ఈరోజు ప్రపంచ పట్టణంలో మనకి యోగా అనేది భారతీయుడిగా, ఒక పౌరుడిగా మనం అందరం కూడా గర్వపడే విధంగా వారు చేసిన సంకల్పాన్ని మనం కృతజ్ఞత తెలియజేసుకుంటూ, ఈరోజు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఈ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు అలాగే ఎన్డీఏ కూటమి ఆహ్వానం మేరకు ఈరోజు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా రేపు జరగబోతున్న వేడుకల్లో వారు పాల్గొని ఈరోజు మనకు గొప్ప గౌరవం ఇచ్చారు. అందుకు మన ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరపున వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మనం అందరం కూడా మేము అందరం ఈ కార్యక్రమం ఇన్వాల్వ్ అవ్వాలి. కులాలకి, మతాలకి, ప్రాంతాలకు అతీతంగా జరిగే ఈ ఈవెంట్ని, ఆరోగ్యపరమైన ఈవెంట్ని మనం అందరం కూడా మద్దతు ఇవ్వాలి. సంపూర్ణమైన అవకాశాలు కూడా మనం తీసుకోవాలని, అలాగే ఈరోజు నుంచి మీరు కూడా, మన మీడియా మిత్రులు తెలుసు చాలా ఒత్తిళ్ళు ఉంటాయి, వర్క్ ఉంటుంది కనుక మీరు కూడా ఖచ్చితంగా యోగాలో పాల్గొనాలి. మీరు, మీ కుటుంబ సభ్యులు కూడా పాల్గొనాలి. ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలని మరోసారి తెలియజేసుకుంటూ ఈరోజు సోమవారం ఆశీర్వాదం తీసుకున్నాం. 100% ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉంటారు. ఆంధ్రప్రదేశ్ ఒక పక్క అభివృద్ధి, మరో పక్క ఆరోగ్యాన్ని కూడా కాపాడాలని ముఖ్యమంత్రి గారు అండ్ ఎన్డీఏ కూటమి టీం ఏది సంకల్పించుకున్నారో అది ఖచ్చితంగా జరుగుతుందని ఆ సోమవారం ఆశీర్వాదం తీసుకున్నాం. రేపు కూడా మనం అందరం కూడా అదే ఆరోగ్యవంతంగా ఉండాలని తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. జై హింద్.